అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి మహిళలందరూ కూడా థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! మహిళలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారైతే ఒక మంచి శుభవార్తనైతే చెప్పడం జరిగిందండి. అలాగే రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి శుభవార్తనైతే చెప్పడం జరిగింది. మనకి 2019లో ముందు కూడా ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ మరియు సంక్రాంతి కానుకలనైతే అందించేవారు. చంద్రన్న కానుక పేరుతో క్రిస్మస్ కానుక, అలాగే సంక్రాంతి కానుక అని చంద్రన్న కానుకతో ఉన్న మనకి ఒక కిట్ అయితే ఇచ్చేవారు గుర్తుందా? ఆ కిట్లు అయితే మళ్ళీ అయితే మనందరికీ ఇవ్వడానికి సిద్ధం చేస్తుందండి గవర్నమెంట్ ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ మంత్ క్రిస్మస్ ఉందండి. అలాగే వచ్చే మంత్ సంక్రాంతి ఉంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ గిఫ్ట్‌ల ద్వారా వాళ్ళందరినీ ఆనందపరచాలనే ఉద్దేశంతో, అలాగే ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఏ ఒక్కరు ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ ఈ ఆలోచన చేస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగిందండి ఇదివరకు. సో అదే విధంగా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి కానుకనైతే అందించనున్నారండి. అది ఎలా ఇస్తారంటే మనకి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి కానుక అనేది అందుతుందండి. ముఖ్యంగా వచ్చేసి మనకి క్రిస్టియన్స్‌కి అయితే మనకి క్రిస్మస్‌కి, అలాగే మన హిందూస్‌కి అయితే ముఖ్యంగా సంక్రాంతికి, ముస్లిమ్స్‌కి అయితే మనకి రంజాన్ తోఫా పేరుతో అయితే అందించనున్నారండి. ఇది చాలా చాలా మంచి శుభవార్త. ఎందుకంటే మనకి దీనిలో 9 రకాలైన సరుకులనైతే ఇవ్వనున్నారండి. మనకి నెయ్యి, బెల్లం, అలాగే మనకి గోధుమ పిండి, కందిపప్పు, ఆయిల్ ప్యాకెటు, ఇంకా సేమియాలు, అలా ఇంకా మనకి నూనె ప్యాకెటు, కందిపప్పు, బెల్లం ఇవ్వనున్నారండి. ఈ ఆయిల్ ప్యాకెటు, చింతపండు ఇవన్నీ కూడా అందించనున్నారండి. సో ఈ 9 రకాల సరుకులైతే మీకు ఈ కిట్ రూపంలో అందిస్తారు. ఎందుకంటే మనకి చాలా మంది పేదవారు పండగ కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. పండగకి కూడా పస్తు ఉండే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ కిట్లనైతే మనకి అందించడం జరుగుతుందండి. ముఖ్యంగా వచ్చేసి మనకి ఇంకొక శుభవార్త చెప్పాను కదండి. మహిళలందరికీ కూడా ప్రతి మహిళకి అయితే 1500 రూపాయల అకౌంట్లో వేస్తారు సంక్రాంతికి అని చెప్పేసి మనం ఇదివరకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాము. దానికే చాలా మంది పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్లు కూడా తీయడం జరిగింది. యాక్చువల్‌గా పోస్ట్ ఆఫీస్‌లోనే అకౌంట్ తీయాలని రూల్ లేదండి. అది అకౌంట్ తీశారు. చాలా మందికి తెలియక అది అకౌంట్ కాదు, అందులో డబ్బులేయడానికే మనం అక్కడ ఆన్లైన్ చేస్తున్నారనే అపోహలో ఉన్నారు. కానీ అటువంటిదేమీ కాదు. మనకి అమ్మఒడి పడిన వాళ్ళకి ఎన్‌పీసీఐ లింక్ ఆల్రెడీ అయ్యే ఉంటుంది. ఎవరైతే ఇదివరకు ఏ పథకాలు తీసుకోలేదో వాళ్ళకి ఎన్‌పీసీఐ లింక్ అయ్యి ఉండదు. అలాగే అకౌంట్స్ కూడా ఉండుండవు. సో వాళ్ళందరికీ కూడా గవర్నమెంటే ఇప్పుడు అకౌంట్లు 200 రూపాయలకి అకౌంట్ అయితే తీసి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎన్‌పీసీఐ లింక్ చేయాలనే ఉద్దేశంతో ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే అకౌంట్లు ఇవ్వడం జరిగిందండి. అయితే మనకి ఇప్పుడు ప్రతి మహిళకి 1500 అనుకున్నాం కదా! ఈ ప్రతి మహిళకి 1500 రూపాయలు అనేది మనకి జనవరిలో అయితే సంక్రాంతి కానుకగా మహిళలకి అందించాలని మొదట అనుకున్నారండి. అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు బడ్జెట్ అందుబాటులో లేదు. అలాగే మనకి ఈ బడ్జెట్‌తో పాటు ప్రస్తుతానికి ఇంకా చాలా పథకాలైతే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పథకాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటైతే అమలు చేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తుందండి. సో ప్రస్తుతానికైతే మనకి బడ్జెట్ అందుబాటులో లేదు కాబట్టి ఇప్పుడైతే లేనట్టే అని మనకి ఉన్నతాధికారుల నుంచి సమాచారం ఉందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికైతే మనకి సంక్రాంతికి ఇస్తారనుకున్నాం కదా! ప్రతి మహిళకి 1500 రూపాయలు అకౌంట్‌లో ఖాతాలో వేస్తారని. సో ఆ పథకం డబ్బులు కూడా మనకి ఇప్పుడైతే ఇచ్చే అవకాశం అయితే లేదండి. ఇంకా టైం పడుతుంది. ప్రస్తుతానికి జన్మభూమి కార్యక్రమం ద్వారా కొన్ని కొత్త పథకాలను అయితే అమలు చేయనున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాతే ఈ పథకం స్టార్ట్ అవుతుందని అధికారులు అయితే చెప్పడం జరుగుతుందండి. అయితే ముఖ్యంగా ఈ పథకం ఎప్పుడు అమలవుతుంది అంటే ఇంచుమించు మళ్ళీ కొత్తగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతే స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలియజేస్తున్నారండి. సో ఈ విషయం మీ ముందుకు చెప్పడానికి ఈ వీడియోని అయితే రూపొందించడం జరిగింది. ఎవరైనా మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.